నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్కి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్లో ఉంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి బాధ్యతలు స్వీకరించారు అని అంటున్నారు. సో అక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనలకు సంబంధించి ఆయనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈసీకి లేఖ రాశారని తెలుస్తోంది. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. జగన్మోహన్ రెడ్డి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఆయనేమో లండన్ టూర్లో ఉన్నారు, ట్రిప్లో ఫ్యామిలీతో వెళ్ళారు. కానీ హింసాత్మక ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలింగ్ అయిన తర్వాత వాటి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఎవరు చెప్పకుండానే చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. లేఖ కూడా రాశారు ఈసీకి. దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కానీ, ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు కానీ ఏ రోజు ప్రజల గురించి పట్టించుకోలేదు. సో ఆయన ఏ రోజు ప్రజల్లో తిరిగిన వ్యక్తి కాదు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా పరదాలు కట్టుకొని ప్రజలకు కనపడకుండా వెళ్ళిన వ్యక్తి. సో ఈ రోజు మటుకు ఎందుకు పట్టించుకుంటాడు? ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు ఇంకా అసలు పట్టించుకోవట్లేదు. ఇంకా చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి కాబట్టి 45 సంవత్సరాల ప్రజా జీవితంలోనే ఉన్నారు. సో ఆయనకి ఎప్పుడు కూడా ఇలాంటి అరాచకాలని ఎప్పటికెప్పుడు కట్టడి చేద్దామా, సో వీటిని ఎలా అరికట్టాలి, రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేటప్పటికి అంటే ప్రజల్లో అంటే ఇప్పుడు ఒక రకమైన భయాందోళనలో ఉంది స్టేట్ ఒక రకంగా చూస్తే. ఎందుకంటే ఓటు ఏ పార్టీకి వేశారని తెలిస్తే కూడా వెళ్ళి కొడుతున్నారు. అంటే మీరు టీడీపీకి ఓటేశారా అని అంటే వాళ్ళని వెళ్ళి కొట్టడమే కానివ్వండి, వాళ్ళ క్యాడర్కి అంటే టీడీపీ క్యాడర్ని కూడా, తెలుగుదేశం కార్యకర్తలైన వాళ్ళని కూడా ఇప్పటికీ కూడా హింసిస్తున్నారు. ఇప్పటికి కూడా నియోజకవర్గాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఇవన్నిటికీ కారణం ఎవరు? వైసీపీ నాయకులే. అంటే వీటికన్నిటికీ ప్రోత్సహించే వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సో ఆయన ఇప్పుడు లండన్ వెళ్ళాడంటే ఏదో ఒకటి ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే ఆయన ప్రతిసారి ట్రిప్కి వెళ్ళినప్పుడంతా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయనేది మనకు తెలుస్తూనే ఉంది. గతంలో కూడా ఇట్లాంటివి జరిగాయి కాబట్టి ఇప్పుడు కూడా అట్లా జరిగే అవకాశాలు ఉన్నాయనేది. సరే, మళ్ళా ఫైల్స్ తగలబెట్టడం అనేది ఆయన రొటీన్ వర్క్గా ఎప్పుడూ జరుగుతూనే ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని గురించి కూడా గవర్నర్ గారిని కలవటం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అలాంటివన్నీ కూడా వీళ్ళు మళ్ళా సబ్జెక్టేషన్ అని చెప్పేసి అని మూసేస్తా ఉన్నారు కదా సచివాలయాన్ని మూసేసేయటం కానివ్వండి, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి రేపు పొద్దున ఆ ఫైల్స్ మిస్ అయ్యే అవకాశం ఉన్నాయి. సో వాటిని భద్రపరచాల్సిన అవసరం ఉంది. సో వీటికన్నిటికీ కూడా జాగ్రత్త తీసుకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు మొత్తాన్ని గవర్నర్ గారికి లేఖ ఇవ్వటమే కానివ్వండి, ఆయన కూడా స్పందించటమే కానివ్వండి, గవర్నర్ గారు కూడా స్పందించటమే కానీ ఇవన్నీ జరిగిపోయాయి. సో ఈ జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే అవన్నీ ఎలాగైనా అందనివ్వకుండా చేయాలి. సో దానికి చేసే ప్లానింగ్స్ కూడా ఆయన చేసేసి వెళ్ళటమే జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది? ఎలాగైనా గెలవాలి, ఏమైనా చేయాలి, ఎట్లాగైనా గెలవాలి, ఇలాంటి ఆలోచనలో ఉన్న వ్యక్తి. సో దాని మూలాన ప్రజలకి ఇబ్బంది, నాయకులకి కానీ, క్యాడర్కి కానీ, తెలుగుదేశం క్యాడర్కి కానీ, ఇలాంటి వాళ్ళకందరికీ కూడా ప్రాణహాని ఇలాంటి దానికి భయపడుతున్నారు కూడా. ఇప్పుడు మనం చూస్తే గతంలో కూడా చూస్తే ఇప్పుడు పులివర్తి నాని గారి మీద దాడి కానివ్వండి, మాచర్లలో కానివ్వండి, గురుజాల కానివ్వండి, కడపలో కానివ్వండి, ఇట్లా ప్రతి చోట ఎక్కడ చూసినా దాడులే జరుగుతున్నాయి. ఎప్పుడు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రశాంత వాతావరణం అనేది ఇదివరకు జరిగిన దీనిలో అలాగే ఉండేది. కానీ ఇప్పుడు ఎట్లా జరుగుతుందంటే ప్రశాంత వాతావరణం కాదు అదే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా గొడవలు, కొట్టటాలు, సో బాంబు దాడులు ఇవన్నీ జరుగుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడనే అనిపిస్తుంది. దీని అన్నిటికీ కూడా చెక్ పెట్టాలంటే ఈసీ కూడా ఇప్పుడు నేను అనుకునేది సిఎస్కి మార్చాల్సిన అవసరం కూడా ఉంది. సిఎస్ కూడా ఎలాగో ఒక తొత్తులాగానే తయారైపోయారు. ఏది కూడా ఇప్పటి వరకు జరుగుతున్న అరాచకాలు కూడా ఇంతవరకు కూడా ఖండించిన ఇది లేదు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా సెక్యూరిటీ సెంట్రల్ ఫోర్స్ ఉండాల్సిందే ఏపీలో అనేది కూడా కోరటం జరిగింది. ఎందుకంటే రేపు మళ్ళా అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. రేపు రిజల్ట్స్ రోజు కూడా అల్లర్లు జరిగితే రిజల్ట్స్ తర్వాత కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. సో దానికోసం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ప్రశాంత జీవన విధానం సాగించాలంటే సేఫ్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అందుకని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అరాచకాలు, అల్లర్లు అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాడనే భయంతోనే
అలాంటి ప్రజలందరూ కూడా భయపడుతూనే ఉన్నారు. అంటే ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ అనే ముసుగులో ఫైల్స్ మాయించేయడం గురించి కావచ్చు, దానికి ఒక లేఖ రాశారు. ఈ దాడులకు సంబంధించి సెక్యూరిటీ వైజ్ కేంద్ర బలగాలు మోహరించాలని రాశారు. అండ్ అంతేకాకుండా ఈ సంక్షేమ పథకాల పేరు మీద సంక్షేమ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి కూడా డబ్బులు అంటే లబ్ధిదారుల సొమ్మును ఇటు మళ్ళిస్తున్నారనే దానికి సంబంధించి కూడా ఆయన బ్రేక్ వేయడం జరిగింది. అంటే ఇన్ని రకాలుగా ఒకదాని తర్వాత ఒకటి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం పట్టించుకోకుండా ఆయన ఏం ప్రజెంట్ సమ్మర్ క్యాంప్ అన్నట్టు సమ్మర్ ట్రిప్లో ఆయన లండన్ వెళ్ళారు ఫ్యామిలీతో. సో అంటే ఇది ఏ రకంగా చూడాలి అంటారు? అంటే ప్రతిదీ కూడా ప్రజల సంక్షేమం గురించి, ప్రజల క్షేమం గురించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఆక్రమంగా ఆయన అన్నిది అంటే ఆయన చేసే ప్రతిదీ పని అలానే ఉంది కదా. అసలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచన విధానం ఉండాలి. ఇక్కడ ఒక సీఎంగా ఉన్న వ్యక్తి ఇంత అల్లర్లు జరుగుతుంటే, ఇంత నియోజకవర్గాల్లో గొడవలు జరుగుతుంటే దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఒక సీఎం, ఆపద్ధర్మ సీఎం అయినా ఆ హోదాలో ఉన్న వ్యక్తి, ఆయన ఇక్కడ ఉంటూ పర్యవేక్షిస్తూ చూసుకోవాల్సిన వ్యక్తి అతను వెళ్ళిపోవటం ఏంటి, విదేశాలకు వెళ్ళిపోవటం ఏంటి? ఇక్కడ ఎవరైనా కొట్టుకొని సావండి, ఇంకా మీరు కొట్టడానికి ఇంకా పర్మిషన్స్ ఇచ్చేయండి, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారే కానీ ఎక్కడా కూడా అది కంట్రోల్ చేయాలి, ప్రజల్ని ప్రశాంతంగా ఉండనివ్వాలి అనే ఆలోచన అయితే లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే ఆయన లండన్ ట్రిప్ వెళ్ళటం జరిగింది. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది, ఎలాగైనా గెలవాలి, ఏమైనా చేయాలి, ఎట్లాగైనా గెలవాలి, ఇలాంటి ఆలోచనలో ఉన్న వ్యక్తి. సో దాని మూలాన ప్రజలకి ఇబ్బంది, నాయకులకి కానీ, క్యాడర్కి కానీ, తెలుగుదేశం క్యాడర్కి కానీ, ఇలాంటి వాళ్ళకందరికీ కూడా ప్రాణహాని ఇలాంటి దానికి భయపడుతున్నారు కూడా. ఇప్పుడు మనం చూస్తే గతంలో కూడా చూస్తే ఇప్పుడు పులివర్తి నాని గారి మీద ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆలోచిస్తున్నాడో, ఆయన ఎట్లాంటి అల్లర్లు సృష్టించి అంటే టీడీపీ క్యాడర్ని కూడా ఇబ్బందుల పాలు చేయాలని అనుకుంటున్నాడో వాటికి అన్నిటికీ కూడా చెక్ పెట్టే రోజు వచ్చింది. దానికి అన్నిటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి ఏదైతే బాగుంటుంది, ఆయన ఒక సీఎంగా చేసిన అనుభవంతో కూడా కానివ్వండి, 14 సంవత్సరాలు చేసిన సీఎంగా చేసిన అనుభవంతో కానివ్వండి, ఆయన ఏదైతే ప్రజలు సురక్షితంగా ఉండగలుగుతారు, సో మనశ్శాంతిగా ఉండగలుగుతారు, అలాంటి పనులన్నీ కూడా ఆయన ఆపద్ధర్మ సీఎం ఉన్న వ్యక్తి తప్పించుకు పారిపోయాడు. ఇప్పుడు సీఎం కాబోయే వ్యక్తి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు 4వ సీఎం కాబోయే వ్యక్తి, ఆయన పర్యవేక్షణలో ఇప్పుడు స్టేట్ ఉందనేదే అనిపిస్తుంది మనకు. అవును, ఈవెన్ టీడీపీ శ్రేణుల్లో కూడా అదే భావన ఉందని చెప్పని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో చంద్రబాబు నాయుడు గారు రిజల్ట్స్ కంటే ముందే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు, బాధ్యతలు తీసేసుకుని ప్రజల క్షేమం కోసం చూస్తున్నారని చెప్పి అంటున్నారు. సో మరి చూద్దామండి, నెక్స్ట్ ఇదే కంటిన్యూషన్ అవ్వాలి అని చెప్పని రాబోయేటువంటి 5 సంవత్సరాలు కూడా. థ్యాంక్ యూ సో మచ్ లత గారు. థ్యాంక్ యూ.